Hello students, welcome to GNV Learning Portal. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అవుట్ ఆఫ్ దిస్ 25 ట్రిగ్నామెట్రీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ మనకు వస్తాయి. ట్రిగ్నామెట్రీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీకి సంబంధించి ముఖ్యమైన ఒక 5 మోడల్స్ మనము డిస్కస్ చేద్దాము పార్ట్ 1 వీడియోలో. రిమైనింగ్ పార్ట్స్ లో మనము ఇంకా డిఫరెంట్ మోడల్స్ ని తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనము ఒక ట్రిగ్నామెట్రీకి సంబంధించి 5 ఇంపార్టెంట్ మోడల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ 2 tan theta is equal to 3, then 3 sin theta minus 2 cos theta by 3 sin theta plus 2 cos theta is equal to ఎంత అని అడుగుతున్నాడు. సో 2 tan theta ఈజ్ ఈక్వల్ టు 3 అని ఎప్పుడైతే ఇచ్చాడో tan theta ఈజ్ ఈక్వల్ టు 3/2 అయిపోతుంది. సో ఇది మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కదా. దీంట్లో 3 sin theta minus 2 cos theta డివైడెడ్ బై 3 sin theta plus 2 cos theta ఈజ్ ఈక్వల్ టు cos theta కామన్ తీయండి, పైన కింద న్యూమరేటర్ లో cos theta, డినామినేటర్ లో cos theta కామన్ తీస్తే 3 sin by cos అవుతుంది. sin theta by cos theta is tan theta. సో 3 tan theta minus 2, 3 tan theta plus 2. ఎందుకని? sin theta by cos theta is equal to tan theta కాబట్టి. సో tan theta అంటే ఆల్రెడీ 3/2 అని తెలుసు మనకి. సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 3/2 minus 2/3 into 3/2 plus 2, 9/2 అంటే 9 minus 4 అవుతుంది. LCM తీసుకుంటే 9 plus 4 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. 9 minus 4 5, 9 plus 4 13, 5/13 అవుతుంది. సో కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత అంటే 5/13. 5/13 మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? డి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. p cos a is equal to 2q sin a, అలాగే 2p cosecant a minus q secant a is equal to 3 అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. sin a is equal to p/2q cos a అంటే sin a ప్లేస్ లో మనము p/2q cos a సబ్స్టిట్యూట్ చేయొచ్చనే కదా. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి. cosecant a అంటే 1/sin a, అలాగే secant a అంటే 1/cos a ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు నేను sin a ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తానంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే 2p డివైడెడ్ బై p/2q cos a minus q/cos a is equal to 3. p క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2q పైకి వెళ్తే 4q/cos a minus q/cos a is equal to 3. సో డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇక్కడ cos a, 4q minus q is equal to 3 అవుతుంది. 4q minus q అంటే 3q. 3q/cos a is equal to 3. 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో cos a is equal to ఎంత వచ్చింది? q వచ్చింది. cos a q వచ్చిందంటే sin a ఎంత వస్తుంది? sin a is equal to p/2q cos a కదా. సో cos a q అంటే sin a is equal to ఎంత అయిపోతుంది? p/2 అవుతుంది. sin a ఏమో p/2 వచ్చింది, cos a ఏమో q వచ్చింది. మనల్ని క్వశ్చన్ లో ఏం కావాలని అడుగుతున్నాడు? p² ప్లస్ 4q² విలువ ఎంత అని అడుగుతున్నాడు. p² అంటే 2 sin a కదా, అంటే 2 sin a హోల్ స్క్వేర్ ప్లస్ 4, q అంటే cos a హోల్ స్క్వేర్. సో 4 sin స్క్వేర్ a ప్లస్ 4 cos స్క్వేర్ a. 4 కామన్ తీయాలనిపిస్తుంది. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a 1 అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఆన్సర్ ఎంత అంటే 4 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. cot theta is equal to 4/3 అని ఇచ్చేసాడు.
సో ఈ ఈ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇది 1 కదా. అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అనేది కోసికెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఈ స్క్వేర్ క్యూబ్ లో 1 టైం పోతే ఇక ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి ఏం మిగిలింది? సీకెంట్ థీటా బై కోసికెంట్ థీటా మిగిలింది. సీకెంట్ థీటా అంటే 1 బై కాస్ థీటా, కోసికెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా. ఈ సైన్ థీటా పైకి వెళ్తే సైన్ బై కాస్, సైన్ థీటా బై కాస్ థీటా అంటే మనకు తెలుసు టాన్ థీటా, టాన్ థీటా అంటే తెలుసు 1 బై కాట్ థీటా. కాట్ థీటా వాల్యూ 4/3 ఇస్తే 1 బై కాట్ థీటా ఎంత అవుతుంది? 3/4 అవుతుంది. సో 3/4 అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 3 sin 58 by 5 cos 32 plus 2 cos 62 5 sin 28. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు సైన్ కాస్ ఇచ్చినప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇవి రెండు యాడ్ చేస్తే 90 వస్తుందో లేదో చెక్ చేయండి. ఎందుకంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అని రాయొచ్చు. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ థీటాగా రాసుకోవచ్చు. అందుకనే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో చూడండి 3 sin 58 నేను ఎలా రాస్తున్నాను? కాస్ ఆఫ్ 90 మైనస్ 58 అని రాస్తాను. కింద 5 కాస్ 32 ప్లస్ 2 కాస్ ప్లేస్ లో సైన్ 90 మైనస్ 62 డివైడెడ్ బై 5 సైన్ 28. కాస్ 90 మైనస్ 52 అంటే కాస్ 32, కాస్ 32 కాస్ 32 సైన్ 28 క్యాన్సిల్ అయిపోతుంది. చివరికి 3/5 ప్లస్ 2/5 మిగులుతుంది. అంటే 5/5. 5/5 అంటే 1. 1 ఎక్కడుంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదే మోడల్ క్వశ్చన్ మనం చూసాం కదా ఇందాక. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/7 ఇచ్చారు. సో 5 sin థీటా, ఇక్కడ కూడా కాస్ థీటా కామన్ తీస్తాం. కాస్ థీటా కామన్ తీస్తే మనకి 5 tan థీటా మైనస్ 1/5 tan థీటా ప్లస్ 2 వచ్చేస్తుంది. కాస్ థీటా కామన్ తీస్తే ఇక్కడ సైన్ బై కాస్ వస్తుంది, tan వస్తుంది. tan 3/7 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 5 into 3/7 minus 1, 5 into 3/7 plus 2. 15 minus 7 by 15 plus 14. 15 minus 7 అంటే 8, 15 plus 14 అంటే 29. సో 8/29 is the answer. ఇవి ట్రిగ్నోమెట్రీ పార్ట్ 1లో 5 డిఫరెంట్ మోడల్స్ మనం ఈ వీడియోలో చూసాము. ట్రిగ్నోమెట్రీ పార్ట్ 2లో మళ్ళీ ఇంకొక 5 డిఫరెంట్ మోడల్స్ ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.